శిక్ష విధించుట మరియు దిద్దుట. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. యోహాను 8:11. దండించుట మరియు దిద్దుట అనునవి రెండు వ్యత్యాసమైన విషయాలు. ప్రకృతి సంబంధమైన మనుషుడు అయితే తనను తప్ప ఇతరులను విమర్శించుకుంటాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ముందు తనను తాను విమర్శించుకొని ఆ తరువాత ఇతరుల క్రియలను గూర్చి అనుకూలమైన తాత్పర్యాన్ని ఇస్తాడు. లోకమునకు తీర్పు తీర్చుటకు నేను రాలేదు అని యేసు చెప్పెను. అంతకుముందే లోకము తీర్పు తీర్చబడినది, ఇక తీర్పు తీర్చవలసిన పని లేదు. యేసుక్రీస్తు ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని రక్షించుటకే వచ్చెను. ఎవడైనను నా మాటలు వినియు గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. అది రక్షించే ప్రేమ, తీర్పు తీర్చలేక నిందించే ప్రేమ కాదు. వాక్యము పరలోకంలో సిద్ధపరచబడినది. పడిపోయిన మానవుని స్వభావమును గూర్చి యేసు గ్రహించాడు. అది శిలువ ప్రభావములోనికి వచ్చే వరకు అనేక శోధనలలో పడిపోతుంది. రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరము మోపు స్వభావము క్రైస్తవ స్వభావము కాదు. వాక్య పరిచర్యలో చాలా ఆసక్తి కలిగి ఉద్రేకముతో కొన్ని పొరపాట్లు చేస్తాము. మనము మాట్లాడే ప్రతి మాట విషయము మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి సంబంధమైన మనుష్యుని మాటల వలె మన మాటలు నేరము మోపిడివిగా ఉండకూడదు. నేరారోపణ చేయువాడు అపవాది. మనము పాపము చేసిన మరుక్షణములోనే వాడు దేవుని ఎదుట మనపై నేరారోపణ చేస్తాడు. నీవెంత సహనము కలిగి ఉంటావో నీ జీవితం అంత శక్తివంతముగా ఉంటుంది. నేను యవనస్తునిగా ఉన్న దినాలలో ఇతరుల తప్పులను ఎత్తి చూపించకూడదని దేవుడు నాకు నేర్పించాడు. అలా చేస్తే వారు నీకు శత్రువులవుతారు అని ప్రభువు చెప్పాడు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. పరిశుద్ధాత్మని సూచనలను అనుసరించి మనము నడుచుకుంటే మనమే దేవోక్తులముగా మారుతాము. నీవు క్రీస్తును కలిగి ఉంటే పాపులను ఆకర్షిస్తావు. నీలోనున్న శక్తి వారి చెడు మార్గములను తొలగించి వారికి పరిశుద్ధతను అందిస్తుంది.